హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన బెల్లం చలిమిడి ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. ఈ టిప్స్ కనుక ఫాలో చేస్తే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే వితౌట్ ఫెయిల్ ఈజీగా ప్రిపేర్ చేస్తారనమాట. మన ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా చలిమిడి మాండేటరీ కదండి. ఇది ఒక శుభసూచకమైన రెసిపీగా చెప్తారు చలిమిడిని. మనం చేసేదైతే బెల్లం చలిమిడి అండి. ఇదేమి కష్టమైన ప్రొసీజర్ కాదు. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు రేషన్ రైస్ తీసుకున్నా అండి. ఇక్కడ కప్ వైజ్ మెజర్మెంట్స్ అనమాట, నేను కేజెస్తో చెప్పట్లేదు. ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. రేషన్ రైస్ కాబట్టి డస్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఒక 5 to 6 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసుకొని ఫైనల్గా మంచినీటితో కడిగి నెక్స్ట్ వచ్చేసి మంచినీళ్ళు వేసుకొని మనం ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టేసేయాలండి. ఇవి రైస్ మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఒకలాంటి స్మెల్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బెల్లం తరిగి పెట్టుకుంటున్నామండి. ఎప్పుడైనా మనం స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా రావాలి అంటే మనం ఇలా బెల్లం అయితే తరిగి పెట్టుకోవాలండి. గడ్డలు గడ్డలుగా వేయడం వల్ల మనకు కప్ వైజ్ మెజర్మెంట్ అనేది సరిగ్గా తెలియదు. అదే ఇలా తురిమి పెట్టుకున్నాం అనుకోండి, 2 కప్సా 1 కప్పా అనేది మనం మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బియ్యం అన్నీ నానిపోయి ఉన్నాయండి. ఇది ఒక స్ట్రైనర్లో వేసేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ నానబెట్టిన బియ్యం వచ్చేసి ఒక క్లాత్ పైన వేసి నీడలోనే ఒక 1 అవర్ పాటు ఇలా మన క్లాత్ పైన వేసి వదిలేసేయాలండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలాగ పిండి పట్టుకోవాలన్నమాట. మిక్సీ అనేది మనం కొంచెం బ్యాచెస్ వైజ్ వేసుకోవాలంటే అంతా ఒకేసారి వేయడం వల్ల మనకి మోటార్ అనేది హీట్ ఎక్కుతుంది. సో ఇలా మిక్సీ ఏం ఖరాబ్ అవ్వకుండా కొద్ది కొద్దిగా మనం మిక్సీ పట్టుకొని మళ్ళీ దాన్ని జల్లెడ పట్టుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది మెత్తగా ఉండాలి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో ఇలా నొక్కి పెట్టేసుకోవాలండి ఒక దగ్గర. మీరు చేయడానికి లేట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని ఇందులో పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, అదే కప్తో 1.5 కప్ అయితే బెల్లం, తరిగిన బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ 1/2 కప్ అయితే వాటర్ వేసాను పాకం కోసం. ఇవైతే స్టవ్ పైన పెట్టుకొని మనం పాకానికి రెడీ చేసుకోవాలండి. పాకం దగ్గరగా అవుతుందన్నప్పుడు ఇలాగ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చేసి చూడండి ఎలా ఉండాలో చలిమిడికి. మన వాటర్లో వేసి చూస్తే ఇలా కొంచెం మనకి జెల్లా రావాలండి, ముదురు పాకం కాదు. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలన్నమాట, ఒక జెల్లాగా. అలా వస్తే రెడీ అయిపోయినట్టే చలిమిడి కోసం పాకం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని గరిటెతో వేసుకుంటూ కలుపుకోవాలండి. 2 పర్సన్స్ ఉంటే ఈజీ అవుతుంది. నేనైతే ఒక హ్యాండ్తో వేస్తూ ఒక హ్యాండ్తో కలుపుతూ ఉన్నాను అనమాట. ఇది సిమ్లో పెట్టుకోవాలండి, స్టవ్ అనేది ఆపకూడదు. ఆపితే పిండిలో పచ్చివాసన అనేది పోదన్నమాట. ఫైనల్గా ఉన్న ఎలాచీ పౌడర్ కూడా వేసేసాను ఇందులో. ఇప్పుడు మళ్ళీ అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా నెయ్యి కూడా వేయాలి ఇందులో. వేసేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి జీడిపప్పు, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక పావు గంటకు పైగానే మనం ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. చలిమిడి అనేది ఎప్పుడైనా సరే పాకంలో వేయగానే రెడీ అయిపోయినట్టు కాదు, స్టవ్ పైన చాలాసేపు ఉంచుకోవాలండి. అప్పుడు మాత్రమే ఆ పిండి పచ్చివాసన అంతా పోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్యాన్ నుండి సపరేట్ అవుతూ వస్తుందండి. మనకి పిండి అనేది మంచిగా ఉడికినట్టు అనమాట. అలా అయితే అప్పుడు మాత్రమే చలిమిడి టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది ఈ చలిమిడి కోసం వేసిన మిశ్రమం అంతా కూడా. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఈ నెయ్యి మనం అంతా వేసాం కదా, మంచిగా ఫ్లేవర్ వస్తుందండి దీనివల్ల. పచ్చి కొబ్బరి జీడిపప్పు నెయ్యి ఇవన్నీ వేసాం కదా, చూస్తున్నారు కదా. చలిమిడి అనేది నేనైతే ఒక 20 నిమిషాల పాటు ఉంచానండి. ఇలా సిమ్లోనే ఉంచడం వల్ల మనకి పిండి అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట, పచ్చివాసన లేకుండా. చూస్తారు కదా, ఫైనల్గా మనకి మనం అనుకున్నట్టుగా చలిమిడి కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుందండి. ఫైనల్గా చూస్తున్నారు కదా, వేడి మీద ఇలా ఉంటుందండి. చల్లబడిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుంది అన్నమాట.
ఫైనల్గా అయితే చలిమిడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది మన తెలుగింటి శుభకార్యాలకి ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు. చలిమిడిని అందరికీ తెలిసిందే. చూస్తున్నారు కదా, చల్లబడిన తర్వాత ఇలా ఉంటుందండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో.